శ్రీ లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలు కనుల పండుగగా కొనసాగుతున్నాయి. ఈ బ్రహ్మోత్సవాలలో భాగంగా శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి తిరు కళ్యాణ మహోత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు. స్వామివారి కళ్యాణ మహోత్సవంలో పాల్గొన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కీసర మండలం చీర్యాల శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి బ్రహ్మోత్సవాలు కనుల పండుగగా కొనసాగుతున్నాయి. మొదటి రోజున స్వామివారి గ్రామోత్సవంతో ఈ యొక్క పూజాది కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. రెండవ రోజు ఉదయం స్వామివారికి నిత్య విధిలో భాగంగా ప్రత్యేక పూజలను నిర్వహించారు. అనంతరం సామూహిక విష్ణు సహస్రనామ పారాయణం, సమారాధన, దివ్య ప్రబంధ పారాయణం, యజ్ఞ పూజ తదితర కార్యక్రమాలను నిర్వహించారు. మూడవ రోజున స్వామివారి తిరు కళ్యాణ మహోత్సవాన్ని అత్యంత వైభవంగా చేపట్టారు. చీర్యాల శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి దేవస్థాన ప్రాంగణంలో శ్రీ చీర్యాల లక్ష్మీ నరసింహస్వామివారి తిరు కళ్యాణ మహోత్సవాన్ని కనుల పండుగగా అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ యొక్క స్వామివారి కళ్యాణ మహోత్సవాన్ని తిలకించేందుకు అధిక సంఖ్యలో భక్తులు విచ్చేసినటువంటి భక్తుల కోసం ఆలయ కమిటీ వారు అన్ని రకాల ఏర్పాట్లను చేశారు. స్వామివారి కళ్యాణ మహోత్సవంలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క సతీమణి ఈ యొక్క పూజాది కార్యక్రమాలలో పాల్గొని శ్రీ లక్ష్మీ నరసింహ స్వామివారికి ప్రత్యేక పూజాది కార్యక్రమాలను నిర్వహించారు. ఈ మేరకు ఆలయ చైర్మన్ మల్లారపు లక్ష్మీనారాయణ దంపతులు, ధర్మకర్త శ్రీహరి గౌడ్లు దంపతుల వారికి స్వామివారి జ్ఞాపికను అందజేసి శాలువాతో సత్కరించారు. అర్చకులు స్వామివారి ఆశీర్వచనాలు అందజేశారు. అలాగే ఎంతో ప్రజలు ఆరాధించే ఆరాధ్య దైవం లక్ష్మీనరసింహస్వామి 17వ ఈరోజు సంవత్సరం కళ్యాణం జరుపుకున్న సందర్భంగా స్వామివారి ఆశీర్వాదంతో ముఖ్యంగా తెలంగాణ ప్రజలు మొత్తం కూడా, ఎందుకంటే గత సంవత్సరం కరువుతో ఎంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న, గతంలో కూడా 3-4 సంవత్సరాల కింద కరోనా లాంటి మహమ్మారి వచ్చింది. ప్రపంచమంతా కూడా ఎన్నో లక్షలాది మంది చనిపోయినారు, అనాథలు అయిపోయినారు. అలాంటి జరగకుండా లక్ష్మీనరసింహస్వామి ఆశీర్వాదంతో అందరూ బాగుండాలని, అందరు కుటుంబాలు, పేదవాళ్ళు ముఖ్యంగా బాగుండాలని ఆ స్వామివారిని ప్రార్థించడం జరిగింది. అలాగే లక్ష్మణ గారు, కేఆర్ గారు, ఇంకా కృష్ణ గారికి, శ్రీ కీసర ధర్మకర్తలకు, ఇక్కడికి వచ్చిన మాజీ ప్రజాప్రతినిధులకు, ఎంపీటీసీలకు, మా నాయకులందరూ కూడా స్వాగతం పలికిన వాళ్ళందరికీ ఎంతో బిజీ షెడ్యూల్ నుండి, ఎన్నికల షెడ్యూల్ నుండి ఒకవైపు రాహుల్ గాంధీ ప్రోగ్రామ్ ఉండే, అదే స్టార్ క్యాంపెయినర్గా మహబూబ్నగర్ పోయేది ఉండే. కానీ లక్ష్మణ గారు వచ్చి తప్పకుండా మా ఆలయాన్ని సందర్శించాలి. జనతాలు ఏరియాకి పోయినా భువనగిరి ఎంపీగా ఉన్నప్పుడు ఇక్కడి నుంచి పోయేది. టెంపుల్ ఉందని ఎప్పుడు లోపలికి దర్శనం చేసుకోలేదు. అందుకని స్వామివారిని దర్శనం చేసుకొని అందరూ బాగుండాలని కోరుకుంటూ, కాంగ్రెస్ పార్టీ బాగుండాలి, మా సోనియా గాంధీ ఆరోగ్యం బాగుండాలి, తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీ ఆరోగ్యం బాగుండాలని మా స్వామివారిని వేడుకోవడం జరిగింది. తప్పకుండా ఆశించిన విధంగా వచ్చే 5 సంవత్సరాలు ప్రతి పేదవారికి అందించే సంక్షేమ కార్యక్రమాలు కానీ, ఈ ప్రాంతాన్ని కీసర అంటేనే ఇవాళ మన జ్ఞాపకం వచ్చే శివుడు. కీసర అంటేనే ప్రతి ఒక్కరు కూడా సందర్శించే కీసర. అలాంటి ఈ ప్రదేశాన్ని రాబో కాలంలో కీసర, షామీర్పేట, మేడ్చల్ ఈ లింక్లో ఒక 1000-2000 ఎకరాలలో ఇవాళ ఐటీ ఇండస్ట్రీస్ కూడా తేవాలని ముఖ్యమంత్రి గారు గతంలో మొత్తం చర్చించడం జరిగింది. తప్పకుండా ఇక్కడ కొన్ని ఇండస్ట్రీస్ వచ్చి ఒక సైడే కోకాపేట, చెల్లాపూరి కాకుండా ఈ సైడ్ కూడా కొన్ని ఇండస్ట్రీస్ తీసుకొచ్చి సిటీ చుట్టుపక్కల దాన్ని డెవలప్ చేయాలని, ఐటీ కంపెనీస్ కూడా కొన్ని ఇండస్ట్రీస్ తీసుకురావాలని చెప్పి ఆలోచనతో వచ్చే 3-4 మాసాల్లోనే కార్యాచరణ తీసుకుంటాం. దాంతోపాటు దీని అవతల కూడా రీజనల్ లింక్ రోడ్డు 26,000 కోట్లతో దానికి సంబంధించిన శాఖ మంత్రిని కూడా నేనే ఆగస్టు మాసంలోనే టెండర్లు పిలిపించి పనులు మొదలుపెట్టి, అది గతంలో ఓఆర్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కట్టించి అదే ప్రాంతంలో ఎయిర్పోర్ట్ కట్టిస్తేనే ఇవాళ హైదరాబాద్ దేశంలోనే పెద్ద నగరం అయింది. ఇవాళ వచ్చే రీజనల్ రింగ్ రోడ్ 30,000 కోట్లు, దాదాపు 30,000 కోట్ల పైన ఖర్చు అవుతుంది. నా శాఖ ద్వారా ఇప్పటికే అలైన్మెంట్ కూడా సగం ఫిక్స్ చేసాం. ఆ రీజనల్ రింగ్ రోడ్ తర్వాత మొత్తం భారతదేశం అంతా కూడా హైదరాబాద్ వచ్చే విధంగా నా శాఖ ద్వారాగానే నేను, ముఖ్యమంత్రి గారు, మా మంత్రులు అందరం టీమ్గా పనిచేస్తున్నాం. దేవాలయంలో ఎవరిని విమర్శించకూడదని మాది మేము
సంవత్సరం తెలంగాణ ఇస్తామని చెప్పినాం, ఇచ్చినాం. పేదవాడి ఇవాళ 2 పూటలు అన్నం తింటుందంటే ఉపాధి హామీ లాంటి పథకాలు పెట్టిన సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చిన దేవత. అలాగే గతంలో ఇందిరమ్మ ఊళ్ళల్లో పేదోళ్ళకి ఇల్లు కట్టించి బ్యాంకులను జాతీయం చేసిన పార్టీ. అందుకని మా పార్టీకి ఏ పార్టీ పోటీ లేదు ఇక్కడ. తప్పకుండా రాబో కాలంలో తెలంగాణ ఇచ్చింది మేమే కాబట్టి దీన్ని పాలించే హక్కు మాకే ఉంటుంది. మీరు కలిసి చూడండి, ఇంకా 10 ఏళ్ళ 20 ఏళ్ళ కాంగ్రెస్ పార్టీ ముందుకుంటూ ఈ త్రిపురార్ లాంటి గతంలో ఓఆర్ఆర్ కడితే ఎట్లా కంపెనీలు వచ్చిన త్రిపురార్ తర్వాత ప్రపంచం మొత్తం కూడా హైదరాబాద్ వైపు చూడంగా చేసే ప్లాన్ మీరు అందరం మంత్రులు మాట్లాడుకుంటున్నాం. ముఖ్యమంత్రి గారు కూడా మాకు ఒక టీం మెంబర్ లాగా అందరం ప్రతి నిర్ణయం మాత్రం కలిసి నిర్ణయం తీసుకొని అభివృద్ధి వైపు ముందుకుపోతున్నాం. పంటలు బాగా పండాలి, రైతులు బాగుపడాలి, నిరుద్యోగులకు ఉద్యోగాలు రావాలి, అన్నీ బాగా జరగాలని ఆ దేవుడిని ఈ ఆలయం చాలా బాగుంది. నేను రావడం ఫస్ట్ టైమే, కానీ ఇక్కడ ఇంత మంచి ఆలయం, ఇంత పెద్ద ఆలయం, ఇంత కలర్ఫుల్గా ఉంది. అండ్ ఇక్కడ వైబ్రేషన్స్ కూడా చాలా బాగుంది, కొంచెం మంచి ఫీలింగ్ ఇస్తుంది. కాబట్టి ఎప్పుడైనా కూడా నేను ఇక్కడ వస్తున్నాను. ఇక్కడ చీర్యాల లక్ష్మీ నరసింహస్వామి దర్శనం ఇక్కడ చేసుకోవడం జరిగింది కీసర దగ్గర. చాలా సంతోషం. స్వామివారి ఆశీస్సులు తీసుకున్నాం. మరి ఇక్కడ మా సత్యనారాయణ లక్ష్మీనారాయణ అండ్ శ్రీహరి ఎంపీపీ గారు, మరి ఫౌండర్ మెంబర్స్ ఇద్దరు కూడా చాలా గొప్పగా టెంపుల్ ఉంది. మొదటిసారి ఇక్కడ రావడం, మరి ఇంత చాలా బాగుంది టెంపుల్. చాలా ప్రఖ్యాతి కూడా గాంచినట్టుంది. చూడబోతే ఇది ఎందుకంటే ఇక్కడ మీరు చేసే విధానం ఇవన్నీ కూడా చాలా గొప్పగా ఉంది. ఈరోజు కళ్యాణం కూడా జరిగింది. మరి వేలాది మంది భక్తులు కూడా ఇక్కడికి వస్తున్నారు. చాలా సంతోషం. మాజీ ముఖ్యమంత్రులు కానీ, ఇప్పుడున్న ఉప ముఖ్యమంత్రి కానీ, వీళ్ళంతా కూడా పెద్దలందరూ కూడా వచ్చి ఇక్కడ దర్శనం చేసుకొని ఆ స్వామివారి ఆశీర్వాదం తీసుకుని, సో చాలా సంతోషం. మరి ఇక్కడికి థ్యాంక్ యూ. అనురాగానికి అమ్మ ఆదర్శం, ఆరోగ్యానికి శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. అనుభవం, అర్హత, అంకిత భావం కల డాక్టర్లచే చికిత్స. అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన ఎంపిక శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. డయాబెటిస్, కీళ్ల నొప్పులు, సయాటికా, వెన్నుముక సమస్యలు, థైరాయిడ్, నిద్రలేమి, మానసిక సమస్యలు, ఋతు సమస్యలు, అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులకు ప్రత్యేక హోమియో వైద్యం. అందరికీ అందుబాటులో అంతర్జాతీయ హోమియో వైద్యం శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సైడ్ ఎఫెక్ట్ లేని వైద్యంతో సంపూర్ణ ఆరోగ్యం కొరకు సంప్రదించండి శ్రీ సాయి హోమియో క్లినిక్ అండ్ స్టోర్స్, భవానీ నగర్, అంబేద్కర్ నగర్ రోడ్, ఓల్డ్ అల్వాల్, సికింద్రాబాద్. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్స్ 9000751751 మరియు 9000422525.